జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలో దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ టి రామారావు అధ్యక్షతన ఎస్ఐ ఎల్ రామకృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రామారావు మాట్లాడారు. ఎండాకాలంలో ప్రజలు బయట పడుకునే పరిస్థితులు ఉండడంతో దొంగతనాలు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేవాలయాలు, అర్చకులు, ధర్మకర్తలు మరియు గ్రామ పెద్దలను సమావేశపరిచి భద్రతపై పలు సూచన ఇచ్చినట్లు తెలిపారు. దేవాలయాల్లో హుండీల్లో అధిక మొత్తంలో నగదు లేదా బంగారు ఆభరణాలు నిల్వ ఉంచకుండా వాటిని అధికారిక ఖాతాల్లో భద్రపరచాలని సూచించారు. అలాగే దేవాలయాల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. 10వ తరగతి ఫలితాల నేపథ్యంలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు నిరుత్సాహపడకుండా ధైర్యంగా ముందుకు సాగి మరింత కృషి చేయాలని సూచించారు. వేసవి సెలవుల్లో పిల్లలు నీటిలో ఆడుతూ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండడంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దోనకొండ ఎస్ఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు మరియు ఇతరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో దోనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలు, ముఖ్యంగా హుండీలు ఉన్నటువంటి దేవాలయాలు, ఇవన్నీ కూడా మేము గుర్తించి సుమారు 126 దేవాలయాలని గుర్తించి వాటిల్లో 86 దేవాలయాలని ముఖ్యమైనవిగా గుర్తించమైనది. ఈరోజు ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి ధర్మకర్తలు కానీ, అలాగే దేవాలయాల్లో పనిచేసేటువంటి పూజారులు, అలాగే ఆ గ్రామ పెద్దలు అందరితో కూడా మన దొనకొండ హెడ్ క్వార్టర్స్లో దొనకొండ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేశాము. ఎందుకంటే ఇది వేసవికాలం కాబట్టి దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని దొంగతనాలు జరగకుండా ఉండాలంటే దేవాలయాల్లో హుండీల్లో ఉన్నటువంటి ఆ యొక్క కానుకల రూపంలో ఉన్నటువంటి డబ్బుల్ని, అలాగే గుళ్ళో స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఉన్నటువంటి ఆభరణాలని ఏవి కూడా ఉంచకుండా తగిన భద్రతలో బ్యాంకు లాకర్లలో కానీ, లేదా గ్రామ పెద్దల సమక్షంలో కానీ, లేదా కమిటీ వారి వద్ద కానీ జాగ్రత్తగా ఉంచుకోమని, అలాగే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరటం కూడా జరిగింది. అలాగే రాత్రుళ్ళు ఆరు బయట నిద్రిస్తూ ఉన్నవారి మెడల్లో కూడా దొంగలు బంగారు వస్తువులని లాక్కెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ బంగారు వస్తువుల్ని ధరించి రాత్రిపూట ఆరు బయట నిద్రించడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఇళ్లలో ముఖ్యమైన విలువైనటువంటి ఆభరణాలని, అలాగే నగదుని కూడా ఉంచుకోరాదు. ముఖ్యంగా సీసీ కెమెరాలని షాపుల వాళ్ళు కానీ, అలాగే ఊళ్ళల్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లేసెస్లో సీసీ కెమెరాలని ఏర్పాటు చేయవలసిందిగా మా ఎస్పీ గారి ఆదేశాలతోటి ఈరోజు గ్రామ పెద్దలని, రకరకాల విలేజెస్ నుంచి, అన్ని విలేజెస్ నుంచి వచ్చినటువంటి గ్రామ పెద్దలను అందరినీ కూడా కోరటం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. ఎస్ఐ గారు కొత్తగా వచ్చాడు. ఈ విలేజెస్లో అన్నిటిలో కూడా బాగా వెయ్యింబౌళ్ళు తిరుగుతూ ల్యాండ్ ఆర్డర్ సమస్య కానీ, అలాగే దొంగతనాలు కానీ, అలాగే పేకాట, కోడిపందాలు ఇటువంటి వాటి మీద ఉక్కుపాదం మోపుతున్నాము. ముఖ్యంగా దొంగతనాల గురించి పూర్తి కట్టడి ఏ విధంగా చేయాలి, ఎలా ఉండాలి అనే దాని మీద మేము కూడా ప్రణాళిక చేసుకొని రాత్రుళ్ళు అన్ని గ్రామాల్లో కూడా మూమెంట్ చేస్తూ ఉన్నాము. అందరూ పాత దొంగల మీద కూడా నిఘా ఉంచి ఉన్నాము. అలాగే ఎవరైనా ఆకతాయిలు మద్యం సేవించి రోడ్ల మీద పొద్దుపోయిన తర్వాత ఎక్కడంటే అక్కడ ఉండి న్యూసెన్స్ కన్నా చేస్తే అటువంటి వారి మీద కేసులు బుక్ చేస్తున్నాము. ఈ మధ్యకాలంలోనే దర్శిలో మద్యం సేవించి వాహనాలు నడిపినటువంటి వారికి, అలాగే న్యూసెన్స్ చేసినటువంటి వారికి కూడా గౌరవ కోర్టు వారు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఫైన్ వేయటం జరిగింది. అంతేకాకుండా ఒక 5 మందికి నెల రోజుల పాటు జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా మద్యం సేవించి రోడ్ల మీద తిరుగుతూ న్యూసెన్స్ చేస్తే, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే అటువంటి వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తాము. రోడ్డు ప్రమాదాలు తగ్గించుకునేదానికి కూడా పూర్తి స్థాయిలో మేము ప్రణాళిక
రూపొందిస్తున్నాము. ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నాము. రోడ్డు ప్రమాదాలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. దయచేసి ఈ చిన్నపిల్లలకి, మైనర్లకి, లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇస్తే ప్రమాదం తనకే కాదు, ఎదుటి వారికి కూడా, అన్ని జాగ్రత్తలు పాటించే వారికి కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి రోడ్డు మీదకి వచ్చేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం. అలాగే వేసవి సెలవులు కాబట్టి చిన్నపిల్లలు, కాలేజ్ స్టూడెంట్సు, 10వ తరగతి పరీక్షలు అయిపోయినటువంటి విద్యార్థులు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చుట్టాలని చెప్పేసి మనకి ఊళ్ళల్లో, గ్రామాల్లోకి వస్తూ ఉంటారు. దయచేసి గమనించండి తల్లిదండ్రులారా, వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియకుండా వారు బయటికి వెళ్తే ప్రమాదం పొంచి ఉంది. వారు ఎక్కడికి వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు అనేది మీరు పూర్తిగా గమనిస్తూ ఉండండి. ఎందుకంటే పిల్లలు ఒకరికి ఇద్దరు, ముగ్గురు, నలుగురు కలిసి ఊరి చివరిలో ఉన్నటువంటి చిన్న గుంట అని చెప్పేసి, గుంటలో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళల్లో ఈత కొడదామని చెప్పేసి, లేదా పక్కన ఉన్నటువంటి కాలువలో, చెరువులో ఈతకని చెప్పేసి వెళ్ళి వాటిల్లో దిగి ఈత రాక ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. రీసెంట్గా కూడా మార్కాపురం ఏరియాలో ఇలానే జరిగింది. ఇంతకుముందు మనకి దర్శిలో కూడా ఇట్లాంటి కేసులు నమోదై ఉన్నాయి. దయచేసి పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈతకి వెళ్ళేటప్పుడు ఈత వచ్చిన వారిని దగ్గర పెట్టుకొని పెద్దవాళ్ళు దగ్గరుండి మాత్రమే ఉండాలి. అట్లా కాకుండా చిన్నపిల్లలు ఎట్లా అంటే అట్లా పంపిస్తే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్త. థ్యాంక్ యూ.